ఆ కూతురు దూర ప్రాంతానికి ప్రయాణానికి వెళ్తుంది. వాళ్ళ నాన్న అడిగింది, డాడీ దూర ప్రాంతానికి వెళ్తున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను కారులో, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది కదా డాడీ. ఆ డాడీ అన్నాడు, అమ్మ నువ్వు రమ్మంటే ఖచ్చితంగా వస్తాను తల్లి, నీకు తోడుగా వస్తాను, అయితే రా డాడీ అని అంటే ఆ తండ్రి కూడా వచ్చి కారులో కూర్చున్నాడు. తండ్రి కూతురు కలిసి చాలా చక్కగా మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్న సమయంలో వాతావరణం మారింది. అకస్మాత్తుగా ఆకాశం అంతా కూడా మేఘాలతో నిండిపోయింది. కాసేపు అయిన తర్వాత చిరుజల్లులు మొదలైనాయి. ఏం డాడీ వాతావరణం మొత్తం మారిపోయింది, మేఘాలు వచ్చేసినాయి, చూస్తా ఉంటేదో ఆ గాలి తుఫాన్ లా కనిపిస్తా ఉందే. నాన్న అంటున్నాడు, ఏం పర్లేదమ్మా, నువ్వు మాత్రం కారు నడుపుతా ఉండు అని చెప్పి అన్నాడు. కాసేపు ముందుకెళ్ళిన తర్వాత భారీ వర్షం, వైపర్ కూడా క్లీన్ చేయలేకపోతుంది. డాడీ భారీ వర్షం, కార్లు పక్కన పెట్టేస్తున్నారు, బైక్లు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు, మనం కూడా ఆపేద్దాం డాడీ. లేదమ్మా, నువ్వు నడపగలిగినంత సేపు నడుపుతూనే ఉండు. ఆ భారీ వర్షంలో ఆ కూతురు నాన్న మాట విని కారు అయితే కష్టమైనా సరే నడుపుతా ఉంది. ఆ భారీ వర్షం కాస్త పెను తుఫానుగా మారింది. ఈదురుగాలుల్లో చెట్లన్నీ ఊగిపోతా ఉన్నాయి. బస్సులు లారీలు కూడా స్లోగా ముందుకెళ్ళలేక రోడ్డు పక్కన ఆపేస్తా ఉన్నారు. నాన్న ఈదురుగాలుల్లో పెను తుఫాను, బస్సులు లారీలు కూడా రోడ్డు పక్కనే ఆపేస్తున్నారు నాన్న, మనం కూడా ఆపేస్తే బెటర్ ఏమో కదా. అమ్మా నువ్వు నడపగలిగినంతసేపు నిర్భయంగా నడుపుకుంటూ వెళ్ళు, స్పీడ్ గా వెళ్ళలేకపోయినా స్లోగా వెళ్ళు, కారు నడుపుకుంటూ ముందుకెళ్ళు. డాడీ అవసరం అంటారా, ముందుకెళ్ళి తల్లి. సరే డాడీ అని చెప్పి డాడీ చెప్పాడుగా. కష్టమైనా సరే, స్పీడ్ గా వెళ్ళకపోయినా సరే స్లోగానే ఆ పెను తుఫాన్లో ఈదురుగాలుల్లో కారు నడుపుకుంటూ వెళ్తుంది. కొంచెం ముందుకెళ్ళేసరికి పెను తుఫాను ఆగిపోయింది, భారీ వర్షం ఆగిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఆకాశం తెరిపిచ్చేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి చక్కని ఎండ వచ్చేసింది. అప్పుడు నాన్న అన్నాడు, నీ కారు రోడ్డు పక్కన ఆపమ్మా అన్నాడు. రోడ్డు పక్కన ఆపిన తర్వాత ఇద్దరు దిగారు. వెనక్కి చూడు తల్లి అని చెప్పంటాడు. వెనక్కి చూశాడు. నీకేం కనిపిస్తుందో చెప్పు తల్లి అన్నాడు. అక్కడ పెను తుఫాన్ ఉంది. ఇప్పుడు ఆ పెను తుఫాన్లో బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, బైకుల మీద వచ్చేవాళ్ళు, కారు మీద వచ్చేవాళ్ళు ఎక్కడ ఉండిపోయారో చెప్పు, పెను తుఫాన్లో ఉండిపోయారు. డాడీ మరి నువ్వెందుకని పెను తుఫాన్ నుంచి బయటకు వచ్చేసావు? మీరు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి, అనుభవం కలిగిన తండ్రివి కాబట్టి, ఆ పెను తుఫాన్ ఉన్నప్పటికీ కూడా భయపడకుండా నువ్వు డ్రైవ్ చేయి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు, నన్ను నడిపించారు. కాబట్టి అందరూ ఏమో పెను తుఫాన్లో చిక్కుకుపోయారు, నేనేమో పెను తుఫాన్ నుంచి బయటికి రాగలిగాను. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే, ఆ ప్రభు అయిన యేసు కనుక నీకు తోడుగా ఉంటే, ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. ప్రశ్న, ఆ దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడా లేదా?